అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. అతని చూపుల బాణాలు ఆమె గుండెల్లో గుచ్చుతుంటే అతని చూపుతో జత కలపలేక తల కిందకి దించేసింది. ఆమె చుబుకం పట్టి పైకంటూ ఆమె పెదాలని అలా ఆశగా చూస్తూ అందుకోవడానికి దగ్గరకొస్తుంటే ఆమె గుండె డక్ డక్ అంటూ తెగ కొట్టేసుకుంటోంది. ఆ శబ్దం అతనికి వినిపిస్తున్నా కేర్ చేసే స్థితిలో లేడు. అతని ఇంటెన్స్ చూపులకి ఆమె పెదవులు వణుకుతుంటే అతని చూపుల మాయలో పూర్తిగా పడిపోయింది. మైమరుపుగా కళ్ళు మూసుకొని అతని మాయలో ఉన్న డస్కి మెడ కింద చేతులు వేసి ఆమెను అతని దగ్గరగా అదుముకొని కిస్ చేయడానికి ఇంకాస్త ముందు కొంగి అతని పెదాలు ఆమె పెదాలకి తాకిస్తూ, దీనికోసం ఇంతలా దిగజారిపోవాలా డస్కి? ఒక రాత్రి నాతో గడుపు అని చెబితే ఈరోజు నైట్ అంతా అని ఇంకేదో అంటుండగా అతని చెంప చెల్లుమనిపించింది. అతని మాటలకు ముందుగా తేరుకున్న దక్షిత ఎప్పుడైతే అతని నోటి వెంట అలాంటి మాటలు వచ్చాయో అప్పుడే పూర్తిగా అతని మత్తు ఎగిరిపోయి ఒక రాత్రి గడుపు అన్న పదానికి సర్రున బీపీ పెరిగి అతని చెంపని చెల్లుమనిపించేలా చేసింది. యు రాస్కెల్ అంటున్న మిగతా పదాలు బయటకు రాకుండా ఆమె పీక నొక్కేశాడు. ఆమెను బెడ్ మీదకి నెట్టి ఆమెకు రెండు వైపులా కాళ్ళు వేసి ఆమె మీద కూర్చొని పీక నొక్కుతుంటే అతను చేసే చేష్టలకి మాటలకి ఇప్పుడు పట్టిన పీకకి గొంతుల నుండి మాట బయటకు రాక కళ్ళ వెంట నీళ్లు కారుతూ బాధగా అతన్ని చూసింది. యు బ్లడీ స్లమ్, హౌ డేర్ యూ హిట్ మీ అని కళ్ళెర్రజేసి ఆమె పీక మీద బిగుసుకుంటుంటే అతని బాడీ పూర్తిగా ఆమె మీదే ఉంది. అతని చెయ్యి ఆమె పీక మీద ఉండేసరికి శ్వాస ఆడట్లేదు. ఉక్కిరి బిక్కిరవుతోంది. అతని బరువుని మోయలేక అటు పీక గట్టిగా పట్టడం వల్ల తల అటు ఇటు తిప్పుతూ ఉంది. ఊపిరందక శ్వాస తీసుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ అతని చేతులని దూరం నెట్టడానికి ట్రై చేస్తుంటే ఆమె పరిస్థితిని చూస్తున్న దక్ష్ పీక మీద అదుముతున్న చేతిని వెనక్కి తీసుకొని ఆమె చేతులని బెడ్కి అదిమి, నన్నే కొడతావే? ఇంత ధైర్యం ఎక్కడి నుండొచ్చిందే? ఎవరిని చూసుకొని వచ్చింది? ఎవడు ఈ ధైర్యాన్నిచ్చాడో అంటుంటే, సార్ మైండ్ యువర్ వర్డ్స్ అనింది పౌరుషంగా కన్నీళ్లతో. ఆ మాటకి ఆ నడుంని గట్టిగా నలిపేశాడు. నొప్పికి హా అంటూ అరిచి అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసింది. కానీ ఇంచు కూడా కదల్లేదు. లీవ్ మీ అంటూ అరిచింది. ఆమె అరుపులని ఏమాత్రం కేర్ చేయకుండా ఆమె చేతులను పెనవేసి బెడ్కి అదుముతూ పూర్తిగా ఆమె మీదకి వంగాడు. అంత దగ్గరగా ఉన్న అతన్ని చూస్తుంటే ఒకవైపు గుటకలు మింగుతూ ఇంకోవైపు అతను అన్న మాటలు సూదుల్లా గుచ్చుతుంటే అతని కాలర్ పట్టి మరింత దగ్గరికి లాక్కొని టక్కున అతని పెదాలని మూసేసింది డస్కి. ఆ క్షణం ఆమె మైండ్లో ఏముందో నాకు కూడా తెలీదు. సడన్గా జరిగిన చర్యకి ముందుగా దక్ష్ కరెంట్ షాక్ కొట్టినట్లుగా అలాగే బిగుసుకుపోయాడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డస్కి అంత ధైర్యం చేస్తుందని. పెదాలనైతే అందుకుంది కానీ ముద్దు ఎలా పెట్టాలో దానికి తెలియట్లేదు. ఆమె పెదాల మధ్య గట్టిగా పట్టుకొని భయంగా చూస్తోంది. ఇప్పుడు తన పరిస్థితి ఏంటో అని. ముద్దు పెట్టేటప్పుడు భయమే లేదా డస్కి? ఇప్పుడు భయపడుతున్నావు? ఇక ముందుగా దక్షిత స్టాండ్ తీసుకుందిగా, డస్కి పెదాలతో ముద్దు పెడుతుందా అని కళ్ళెర్ర చేసి చూస్తూ తన పెదాలని అతని రెండు పెదాల మధ్య లోపలికి లాక్కుంటూ ఆమె జ్యూసీ లిప్స్ని జుర్రుకుంటుంటే మొదటిసారి చాలా కొత్తగా అనిపిస్తోంది. ఇంతకుముందు ముద్దు పెట్టిన వాళ్ళలో ఇలా ఎప్పుడూ అనిపించలేదు. చాలా టేస్టీగా, పెట్టే కొద్దీ పెట్టాలనిపించేలా. అంతలా ఆమె పెదాల నుండి జ్యూస్ మరింత స్వీటుగా అలా జుర్రుకుంటుంటే అతని బాడీ ఒకలాంటి సెన్సేషన్ క్రియేట్ అవుతోంది. ఈ ఫీలింగ్ ఎన్నడూ అనిపించలేదు. జస్ట్ కిస్ చేసి వదిలిన దక్ష్ మొదటిసారి అతనిలో కోరికలు ఉరకలు వేస్తున్నాయి. అప్పటి వరకు ఆమె కాలికైన గాయం ఆమెకు ఎక్కడ నొప్పొస్తోందోనని దూరంగా ఉన్న దక్ష్ ఇప్పుడు పూర్తిగా అతని బాడీ వెయిట్ని ఆమె మీద వేస్తూ ఏదో అనుకుని ఏదో చేసిన డస్కి అతను అంత గాఢంగా ముద్దు పెడుతుంటే భయంతో తాలు గట్టిగా బిగించింది. ఓపెన్ అంటూ అరిచాడు గంభీరంగా. అతని అరుపుకి ఉలిక్కిపడి బిగించిన పెదాలని ఓపెన్ చేసింది. ఇక ఒక కన్నింగ్ స్మైల్తో చూస్తూ ఈసారి పెదాలని వదిలేసి ఆమె నాలుకని పెనవేయడం మొదలుపెట్టాడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ముద్దు అంటే ఇలా ఉంటుందని, అలా ఇస్తాడని. అస్సలు ఊపిరాడట్లేదు. అంటే ముద్దు స్మూత్గా ఇవ్వట్లేదు, మరి రఫ్గా హ్యాండిల్ చేస్తున్నాడు. ఆమెకు ఊపిరందకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఆమె నాలుక మీద ఉన్న తడి మొత్తం జుర్రుకోవడంతో
గొంతులో తడారిపోయి శ్వాస అందక అపిరితిపిరవుతోంది. అయినా కానీ వదలట్లేదు. బాడీ మొత్తం అటు ఇటు కదిలిస్తూ అతన్ని దూరం నెట్టడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ చేతులు అతని చేతులలో లాక్ అయ్యాయి. ఇక ఆమె ఊపిరి ఇంకో క్షణంలో ఆగిపోతుంది అన్న సమయానికి అతని చేతుల్లో ఉన్న ఆమె చేతులని బలవంతంగా విడిపించుకొని అతని వీపు మీద కొడుతూ ఉంది. ఆమె అలా కొడుతుంటే అతని పెదాలపై కార్నర్ స్మైల్ చేరగా అతని చేతులు ఆమె బుగ్గల మీద నుండి కంఠం మీదుగా సన్నగా అతని ఇండెక్స్ ఫింగర్తో కిందకి వస్తూ ఆమె ఎద మీద వేళ్ళని అటు ఇటు తిప్పుతూ ఇక చేతులు ఊరుకోలేక ఆమె ఎదపై గట్టిగా నొక్కగానే అప్పటి వరకు ఊపిరి పోతుందేమో అని ఉక్కిరిబిక్కిరైన ఆమె శ్వాస అతని చేతులు అక్కడ నొక్కగానే ఆహ్ అన్న శ్వాస బయటకు వదిలి ఒళ్ళు జివ్వుమని అతని వీపుని గట్టిగా చుట్టేసింది. ఆమె హిమగిరి నిధులు అతని చేతికి తాగగానే కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించి ఒక్కసారిగా బాడీ ఫ్రీజ్ అయిపోయింది. ఇక అతని నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో అప్పుడు అతని మాయలో నుండి బయటకు వచ్చిన డస్కీ తప్పించుకోవాలని చూసే ప్రయత్నంలో ఆమె లెగ్ నొప్పి పుట్టి హా అంటూ అరిచింది. ఆమె అరుపుకి తేరుకొని కిల్లింగ్ స్మైల్తో తెరిచిన నోటిని అతని పెదాలతో మోసి అతనిలోని వైల్డ్నెస్ బయటకు వచ్చి పెదాలని మరింత కసిగా అతని పళ్ళతో కొరుకుతూ మరింత హార్డ్గా మార్చి పెదాలని నాలుకని అలా జుర్రుకుంటుంటే నాలుక మొత్తం మొద్దుబారిపోయి నొప్పితో కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆమె నాలుక నుండి వస్తున్న బ్లడ్ని కూడా టేస్ట్ చేస్తున్నాడు. బ్లడ్ బయటకు వచ్చే అంత హార్డ్గా ముద్దు పెడుతున్నాడు. ఆమె పరిస్థితి ఎలా ఉంది అంటే సింహం బోనులో చిక్కిన జింక పిల్లలా మారింది దక్షిత పరిస్థితి. బావా అన్న హక్కుతో ఇవ్వాలనుకున్న ముద్దు అతను అన్న మాటలు కూడా రెచ్చగొట్టి అతని పెదవులను అందుకునేలా చేస్తే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత వైల్డ్గా రియాక్ట్ అవుతాడని. ఇక ఒక్కొక్కడిగా అతని ఒంటి మీద ఉన్న బటన్స్ రిమూవ్ చేస్తుంటే ఆమె గుండెల్లో 1000 రైళ్లు ఒకేసారి పరిగెడుతున్న ఫీలింగ్ వచ్చేస్తోంది. ఆమె మీద ఉన్న బట్టల్ని కూడా భుజం మీద నుండి కిందకి లాగుతుంటే వద్దు అన్నట్లుగా తల అడ్డంగా ఊపి పెదాలని విడిపించుకోవడానికి నానా రకాలుగా ట్రై చేస్తోంది. ఇక అతని మీద షర్టుని పీకి పక్కన పడేసి ఆమె డ్రెస్ టాప్ కిందకి లాగి సగం కనిపిస్తున్న ఎద మీద ఆమె పెదవులు వీడి ఇద్దరి మధ్య నలుగుతున్న పాలకోవ లాంటి పరువాలని చూస్తూ అతని నాలుకతో టేస్ట్ చేయాలనిపించి తల పైకెత్తి ఆమెను కార్నర్ స్మైల్తో చూస్తూ ఈ జనరేషన్లో అమ్మాయిలు టూ ఫాస్ట్ అనుకున్నాను, కానీ మరి ఇంత ఫాస్ట్ అని ఈరోజే తెలిసింది. ఆ అబ్బాయిలని ప్రవోక్ చేయడం మీకంటే బాగా ఎవరికీ తెలీదేమో. అందులో యు ఆర్ ది ఓన్లీ వన్ అంటూ ఆమె చెస్ట్ మీద నాలుకతో లిక్ చేసి పళ్ళు దింపి నువ్వు చూడ్డానికి చాలా అమాయకంగా కనిపిస్తావు, కానీ నీలో ఇంత విశేషం ఉందని అస్సలు తెలీదు. అబ్బాయిలకి నీలాంటి వాళ్ళే చాలా ఇష్టం. ఇంత ఆశ ఇంత కోరిక కలిగిన అమ్మాయిలంటే మరీ ఇష్టం అంటుంటే షట్ అప్ సర్ అనింది ఏడుపు గొంతుతో. నాట్ మీ, షట్ యువర్ బ్లడీ మౌత్ అంటూ అరిచాడు. గట్టిగా కాదు, కాస్త గంభీరంగా. ఇలా ఎంతమందిని ప్రవోక్ చేశావు? నన్ను ఒక్కరినేనా? నీ అకౌంట్లో ఇంకా చాలామంది ఉన్నారా? అందంతో పడేయని వాళ్ళు బాడీ చూపించి పడేస్తారు నీలాంటి వాళ్ళు అంటూ తెల్లగా కనిపిస్తున్న భుజం మీద పళ్ళు దింపాడు. అతను మాట్లాడిన మాటలు గుణపాల్లా గుచ్చుతుంటే సర్ ప్లీజ్ లీవ్ మీ ఎలోన్ అంటూ అరిచింది. ఆమె అరుపు అతనికి చిరాకు రావడంతో డోంట్ రేజ్ యువర్ వాయిస్ అన్నాడు బేస్ వాయిస్లో. అరిస్తే అబద్ధం నిజమైపోదు కదా. నీలాంటి బిచ్ నా ఇంట్లోకి వచ్చినప్పుడే అనుకున్నాను నా శరీరం కోసం ఎన్ని మాటలు పడుతూ నా దగ్గర ఉంటున్నావని. ఈరోజు నిజమని ప్రూవ్ చేశావు. మరి పని పూర్తవ్వలేదుగా, పూర్తి చేయనా అంటూ కళ్ళగరేస్తుంటే మీరొక ఆడదానితో మాట్లాడుతున్నారు. నా గురించి ఏమనుకుంటున్నారు సార్? అవును, నేను అలాంటిదాన్నే, బయట తిరిగే ఒక బిచ్నే. ఇప్పుడేంటి, మీరు కూడా నాతో పడుకోండి. అలాంటి ఎక్స్పీరియన్స్ నాకుంది కదా. మిమ్మల్ని చాలా బాగా సుఖపెడతాను. మీరు ఎన్నో నెంబరో కూడా గుర్తులేనంత మగాళ్లతో నేను అని ఇంకేదో అంటుంటే ఆమె చెంప చెల్లుమనిపించాడు. ఆమె నోట్లో నుండి ఆ మాటలు వినలేనట్లుగా యూ ఇడియట్, ఏంటే ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ వాగుతున్నావు అంటుంటే
ఏడుపు వల్ల వెక్కిళ్ళొస్తుంటే, మీరే అన్నారు కదా సార్ నేను బీచ్ అని. ఇంకా ఎందుకు కోపం వస్తోంది? అవును, నేను అలాంటి దాన్నే. మీతో కూడా పడుకోవడానికే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడేంటంట, కేవలం మీ శరీరం మాత్రమే కావాలి. రండి అంటూ వెక్కిళ్ళ మధ్య చెబుతుంటే ఆమె దవడలు వత్తి, డోంట్ యూ డేర్ సే దట్ అగైన్, ఐ విల్ కిల్ యూ అంటూ అరిచాడు. అయితే చంపేసేయండి, నేను బజారు దాన్ని అని మీ నోటితో మీరే అన్నారు. ఇంతకంటే అవమానం ఆడదానికి ఇంకేం ఉండదు. ఎప్పుడైతే ఆ మాట అన్నారో అప్పుడే నేను సగం చచ్చిపోయాను. అసలు అలా ఎలా అంటారు? నిజం చెప్పండి, నేను అలా కనిపిస్తున్నానా? నా క్యారెక్టర్ అలాగే కనిపిస్తుందా? ఇన్ని రోజుల కాలంలో మీతో మిస్‌బిహేవ్ చేసినట్లు అనిపించిందా? మీరు నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. మీ మనసుకి మీరు చెప్పుకోండి. ఇప్పుడు కూడా మీరు తిట్టారనే కోపంతో మీకు ముద్దు పెట్టాలనుకున్నాను. అంతేకాని మిమ్మల్ని ప్రవోక్ చేసి మీతో గడపాలని కాదు. ప్లీజ్ సార్, చాలా పెద్ద బహుమతిచ్చారు. ఇక చాలు, నన్ను వదిలేయండి. లెగ్ పెయిన్ వస్తోంది అనింది ఏడుపు గొంతుతో. ఇక మారు మాట్లాడకుండా వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయాడు దక్ష్. వెళ్తున్న అతన్ని చూస్తూ మోకాళ్ళలో తలదూర్చి వెక్కి వెక్కి ఏడ్చింది దక్షిత. అతని నోటి వెంట అలాంటి పదాలు వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అతనన్న మాటలకి కోపంతో, తన బావ అన్న ధైర్యంతో ముద్దు పెట్టాలని అనుకుంది. కానీ ఎంత పిచ్చి పని చేశానో అని ఆ క్షణం అర్థమవుతుంటే, ఇప్పుడు చేసిన పనిని వెనక్కి తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నందుకు తన మీద తనకే కోపం వస్తోంది. ఇంత బీభత్సం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు తను. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.